రైట్ ఆడియో చూస్తున్నాం. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండవ పర్యటనలో అమరావతిని పరిశీలించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, సంపూర్ణంగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు చంద్రబాబు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెదేపా ప్రభుత్వం హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళతారు ఆయన. అనంతరం మీడియాతో మాట్లాడతారు. ఇక ఈ నెల ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 25, 26వ తేదీలు పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ఇదివరకే తెలిపాయి. మొదట 23, 24 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 25వ తేదీన చంద్రబాబు పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండవ పర్యటనలో అమరావతిని పరిశీలించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అసంపూర్ణంగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు చంద్రబాబు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు కూడా వెళ్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. ఇక ఇదే నెల ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 25, 26 తేదీల్లో పర్యటించబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట 23, 24 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 25వ తేదీన చంద్రబాబు పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. ఎస్ రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శించి ఆయన రెండవ పర్యటనలో అమరావతిని పర్యటించున్నారు. అయితే గత కూటమి ప్రభుత్వం గెలవంలోని నిన్న సిఎస్ నియమించడంలోని సిఎస్ కూడా 2 రోజులు దాని మీద సమీక్ష నిర్వహించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అమరావతి అమరావతి ప్రాంతంలోనే 90 ప్రక్రియలతో కూడా జేసీబీలతో కూడా శుభ్రంగా ఈ ముళ్ళ కంచెలు కానీ రోడ్లు కానీ యాక్సెస్ రోడ్లు కానీ శుభ్రంగా చేశారు. అదేవిధంగా లైటింగ్ ప్లస్ మొత్తం రోడ్లు కాలువలు కూడా అన్ని క్లీన్ చేసి పెట్టారు. అదే ఈ రోజు పర్యటన ఉన్న సందర్భంగా ఇంకా ఏమేమో పనులు ఉన్నాయో మిగిలిన పనులు కూడా చంద్రబాబు పరిశీలించి ఈ తొలుత ప్రజా వేదికని పరిశీలిస్తారు. అనంతరం ఉండరానిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపించిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ కి ఏం పూర్తి అయింది, ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఏమైనా మిగిలినయ్యా, దానికి సంబంధించిన రూట్ మ్యాప్, దానికి సంబంధించిన అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అధికారులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఐఏఎస్ అధికారులకు కానీ, ఐపీఎస్ అధికారి బిల్డింగ్లు కూడా పరిశీలించి మరి దానికి సంబంధించిన పనులు ఏమన్నా ఇంకా ఎంతవరకు ఉన్నాయి, ఎంత నిధులు అవసరం వస్తాయి, ఇంకా దానికి సంబంధించిన ఇంకేమైనా పనులు ఏమన్నా కావాల్సినవి ఉన్నాయి, అవన్నీ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించి దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా తెప్పించుకొని రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా బిల్లులు పాస్ చేసే సమీక్ష కూడా చేస్తారని తెలిసి సమాచారం ఉంది రాజశేఖర్.
రైట్ రైట్ అంటే రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నట్లు చెప్తున్నారు. అంటే ప్రధానంగా రివ్యూ మీటింగ్కి సంబంధించి అధికారులు సమన్వయం కోసం ఏ అధికారులు పాల్గొనే అవకాశం, ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా? రాజశేఖర్, అయితే ఈ అధికారులు కూడా సిఎస్ నీరవ్ ప్రసాద్ కుమార్, కొత్తగా సిఆర్డి కమిషనర్ కాటమనేని భాస్కరరావు కూడా నిన్న ఈ రోజు పదవి బాధ్యతలు తీస్తారు. అతనికి అప్పగించారు ఈ అమరావతి రాజధాని పనులు. ఆల్రెడీ సీనియర్ ఐఏఎస్ అధికారని, అందుకోసం అతను కూడా వచ్చి దగ్గరుండి పనులు కూడా పర్యవేక్షించేట్టుగా ఆల్రెడీ అధికారులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. అన్ని అధికారులు కూడా దీనికి సంబంధించిన అధికారులు, సిఐడి కమిషనర్ ప్లస్ సిఎస్ అన్ని అధికారులు కూడా ఈ రోజు సమావేశం వేసి దీనికి సంబంధించిన ఒక కొలిక్కొచ్చే అంశం, ఏ విధంగా చేస్తే ఎలా వస్తే ఎంత నిధులు కావాలి, అసలు ఎప్పట్లో పూర్తి చేయాలి, అసలు ఎందుకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కొలిక్కొచ్చే అంశాలు కూడా ఈ రోజు సమావేశంలో కూడా నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కూడా దిశానిర్దేశం చేస్తారు. రాజశేఖర్, మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. మీడియా సమావేశం ఏ సమయంలో ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఏమైనా మీడియాకి సమాచారం ఉందా? ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు మీడియా సమావేశం చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం చేపట్టిన తర్వాత వరుసగా గత ప్రభుత్వంలో జరిగిన అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు ఆయన. సో ఇక్కడ రాజధాని అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, రాజధాని రైతులకు సంబంధించి. సో ఎలాంటి విషయాలు వెల్లడించబోతున్నారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. చంద్రబాబు ప్రసంగంలో కీలక అంశాలు ఈరోజు ఉండే అవకాశం ఉందా? రాజశేఖర్, కంపల్సరీగా ఈ రోజు మట్టికి కీలక అంశాలు ఉంటాయి. ఎందుకంటే అమరావతి రైలు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా నిరాదీక్ష చేసి ప్లస్ ర్యాలీ చేసేది, అమరావతి నుంచి తిరుపతికి కూడా పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా అమరావతి రైతులకి ప్రత్యేకంగా న్యాయం చేయాలని ప్రత్యేకంగా ఈ రోజు నుంచే మొదలుపెట్టి అసలు అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా అసలు ఏ విధంగా ఉండే అసలు పనులు, అసలు పురోగతి ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఏమన్నా ఉండే అవతవకలు ఉండయా, లేకపోతే ఏమన్నా అసలు మొత్తం పూర్తిగా ఆపేశారు. బిల్డింగ్లు కూడా, కోర్టు బిల్డింగ్ కూడా కానీ, అసెంబ్లీ బిల్డింగ్ పక్కన నిర్మించే బిల్డింగ్లు కానీ, అసలు ఐఏఎస్ ఆఫీసులు కానీ, లేకపోతే ఐపీఎస్ ఆఫీసులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ చాలా బిల్డింగ్లు కూడా ఈ శిథిలావస్థలకు కూడా చేరే ఉండి అవన్నీ కూడా పరిశీలించి అసలు రాజధాని అమరావతి దాదాపు 30,000 ఎకరాలు కూడా సేకరించారు. ఈ 30 ఎకరాలు కూడా ఏ విధంగా అసలు వేయాలి, అసలు ఈ 4 సంవత్సరాలలోపు, ఈ 5 సంవత్సరాలలోపు పూర్తి చేసేది, దాదాపు ఇప్పటికే 2.5 సంవత్సరాలలో పూర్తి చేయాలని ఒక దిశానిర్దేశం కూడా చేశాడు అధికారులకి. అదే విధంగా ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అధికారులు కూడా అసలు అమరావతి రైతులు కూడా కోరుకుంటారు. ఎప్పుడెప్పుడు పూర్తి అయింది, మాకు ఈ ఉద్యోగ కల్పన కూడా ఏర్పడతాయని వాళ్ళు ఆశతో ఉండరు. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ఎంత అతి తొందరలోనే ఎక్కువ పూర్తి చేసే అవకాశాలు ఉండే. అయితే మీడియా సమావేశం కూడా పూర్తి చేస్తారు. అదే ఎక్కడనేది కూడా ఇంకా సమాచారం రాలేదు. ఇంకొక దాదాపు 12 గంటలకి రాసి సమాచారం ఎక్కడనేది మీడియా సమావేశం నిర్వహించి మీడియా కూడా ఈ యొక్క ఏ విధంగా ఉండేవి, అసలు పనుల మీద గత ప్రభుత్వంలో ఏమైనా ఉండేయా, ఏమైనా అవతవకలు జరిగినాయి కూడా మీడియా సమావేశంలో కూడా తెలియపరుస్తారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.